హలో హాయ్ ఫ్రెండ్స్. జమిలీ ఎన్నికలు కరెంట్ అఫైర్స్ పరంగా మరియు కరెంట్ పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రాబోయే ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్ వచ్చేసి, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 123వ, ఆప్షన్ 2 126వ, ఆప్షన్ 3 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఆప్షన్ డి 132వ రాజ్యాంగ సవరణ బిల్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ డిసెంబర్ 10, ఆప్షన్ బి డిసెంబర్ 13, ఆప్షన్ సి డిసెంబర్ 15, ఆప్షన్ డి డిసెంబర్ 17. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డిసెంబర్ 17. నెక్స్ట్ క్వశ్చన్, ఓటింగ్ ప్రక్రియకు జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ముందు ఎవరు తీసుకొచ్చారు? లోక్సభ ముందుకు ఎవరు తీసుకొచ్చారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి నరేంద్ర మోడీ, ఆప్షన్ సి అర్జున్ రామ్ మెగ్వాల్, ఆప్షన్ డి కిరణ్ రిజిజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అర్జున్ రామ్ మెగ్వాల్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారు? ఆప్షన్ ఏ 269, ఆప్షన్ బి 279, ఆప్షన్ సి 289, ఆప్షన్ డి 299. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 269. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి లోక్సభలో ఎంతమంది వ్యతిరేకంగా ఓటు వేశారు? ఆప్షన్ 1 197, ఆప్షన్ 2 197, ఆప్షన్ 3 198 మంది, ఆప్షన్ 4 200 మంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 198 మంది. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ఎవరి అధ్యక్షతన ఇటీవల కమిటీ వేయబడింది? ఆప్షన్ ఏ అరవింద్ పనగారియా, ఆప్షన్ బి ఎన్వి రమణ, ఆప్షన్ సి ప్రమోద్ తివారీ, ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తేదీన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో జమిలీ ఎన్నికలకి సంబంధించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 18, ఆప్షన్ బి అక్టోబర్ 18, ఆప్షన్ సి నవంబర్ 18, ఆప్షన్ డి డిసెంబర్ 18. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెప్టెంబర్ 18 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఎవరు వెల్లడించారు? ఏ నరేంద్ర మోడీ, బి అశ్విని వైష్ణవ్, సి అమిత్ షా, డి అర్జున్ రామ్ మెగ్వాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఏ సంవత్సరం వరకు అన్ని ఎన్నికలు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1967, ఆప్షన్ సి
1972, ఆప్షన్ డి 1977. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1967 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని దేశాల్లో అధ్యయనం చేసింది? ఆప్షన్ ఏ 7 దేశాలు, ఆప్షన్ బి 9 దేశాలు, ఆప్షన్ సి 10 దేశాలు, ఆప్షన్ డి 12 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 7 దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగడం ఉత్తమం అని లా కమిషన్ ఎప్పుడు చెప్పింది? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 2009. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1999. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ఉత్తమమని పార్లమెంటరీ కమిటీ ఏ సంవత్సరంలో చెప్పింది? ఆప్షన్ ఏ 2000 సంవత్సరం, ఆప్షన్ బి 2005, ఆప్షన్ సి 2010, ఆప్షన్ డి 2015. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2015. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోనేషియాలో జమిలీ ఎన్నికలు ఏ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2014, ఆప్షన్ డి 2019. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2019. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలు మొదటి దశలో ఏ ఎన్నికలు నిర్వహించాలి అని రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పింది? ఆప్షన్ ఏ స్థానిక సంస్థలు, ఆప్షన్ బి రాష్ట్ర అసెంబ్లీ, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి బి అండ్ సి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలు మొదటి దశ పూర్తయిన ఎన్ని రోజుల తర్వాత రెండో దశ ఎన్నికలు నిర్వహించాలి అని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది? ఆప్షన్ ఏ 50 రోజులు, ఆప్షన్ బి 60 రోజులు, ఆప్షన్ సి 90 రోజులు, ఆప్షన్ డి 100 రోజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 100 రోజులు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ ఎన్ని పార్టీలను సంప్రదించింది? ఆప్షన్ ఏ 42 పార్టీలు, ఆప్షన్ బి 52 పార్టీలు, ఆప్షన్ సి 62 పార్టీలు, ఆప్షన్ డి 72 పార్టీలు. ఆప్షన్ సి 62 పార్టీలు కరెక్ట్ ఆన్సర్. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ 62 పార్టీలను సంప్రదించగా ఎన్ని పార్టీలు జమిలీ ఎన్నికలకు స్పందించలేదు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 25. ఆప్షన్ బి 15 కరెక్ట్ ఆన్సర్. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ 62 పార్టీలను సంప్రదించగా ఎన్ని పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 40. ఆప్షన్ బి 32 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలోని లేని వ్యక్తి ఈ క్రింది వారిలో ఎవరు? ఏ అర్జున్ రామ్ మెఘ్వాల్, బి ఎన్కే సింగ్, సి అమిత్ షా, డి నిర్మలా సీతారామన్. ఆప్షన్ డి నిర్మలా సీతారామన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికల యొక్క నివేదికను ఎవరికి సమర్పించింది? కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికల యొక్క నివేదికను ఎవరికి సమర్పించింది? ఆప్షన్ ఏ ఎం వెంకయ్య నాయుడు, ఆప్షన్ బి జగదీప్ ధన్కర్, ఆప్షన్ సి ద్రౌపది ముర్ము, ఆప్షన్ డి నరేంద్ర మోడీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఉన్నత స్థాయి కమిటీని రామ్నాథ్ కోవింద్ అధ్యక్షన ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 2023 సెప్టెంబర్ 2, ఆప్షన్ బి 2023 అక్టోబర్ 2, ఆప్షన్ సి 2023 నవంబర్ 26, ఆప్షన్ డి 2024 జనవరి 26. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2023 సెప్టెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎవరు? ఏ హరీష్ సాల్వే, బి అర్జున్ రామ్ మేఘవాల్, సి సుభాష్ కశ్యప్, డి సంజయ్ కొఠారి. ఆప్షన్ ఏ హరీష్ సాల్వే కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.